హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కచ్చపి టాక్స్. నా పేరు దీప్తి. మనం తెనాలి రామకృష్ణుడు కథల్లో ఈరోజు వాతల మామిడిపళ్ళ అనే కథని చెప్పుకుందాం. ఇక కథని మొదలుపెట్టేద్దాం. శ్రీకృష్ణదేవరాయల తల్లి వృద్ధురాలు, వైద్యానికి అందని జబ్బుతో కొంతకాలంగా బాధపడుతోంది. ఇక ఎక్కువ రోజులు బ్రతకదని వైద్యులు చెప్పేయడంతో కనీసం ఆవిడ ఆఖరి కోరికైనా తీరుద్దామని రాయలు భావించారు. రాయల వారి తల్లికి మామిడి పళ్ళంటే ప్రాణం. తన ప్రాణం పోయేలోగా మామిడి పళ్ళు తినాలని ఆవిడ చివరి కోరిక. ఇదే విషయం రాయలకు చెప్పింది. కన్నతల్లి కడసారి కోరిక తీర్చడానికి ఏ ప్రయత్నానికైనా సిద్ధంగా ఉన్న రాయలవారికి ఈ కోరిక ఆశ్చర్యాన్ని, దిగుల్ని కలిగించింది. అది వేసవికాలం కాదు, మామిడి పళ్ళు లభించే సమయం కాదు. కనీసం ఏ మారుమూల గ్రామంలోనైనా ఒక్క పండైనా తన తల్లికి లభించగలదన్న ఆశతో రాజ్యం నలుదిక్కులకి భటులను పంపించారు. వారు అతి కష్టం మీద గాలించి ఒక పండు తీసుకురాగలిగారు. కానీ సమయం చేజారిపోయింది. రాయలవారి తల్లి కాలం చేశారు. కనీసం తల్లి చివరి కోరికనైనా తీర్చలేకపోయినందుకు రాయలవారు ఎంతో బాధపడ్డారు. దైనందిన వ్యవహారాలకు కూడా దూరం జరిగారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే రాజ్య భద్రతకు ముప్పు వాటిల్లుతుందని భావించిన తాతాచార్యుల వారు శ్రీకృష్ణదేవరాయల మందిరానికి వెళ్ళి ఆయన్ని దర్శించారు. ఆయన ఆశీర్వాదం పొందిన తరువాత రాయలు ఎంతో గౌరవంగా, కబురు చేస్తే మేమే వచ్చేవారం కదా, ఇంత శ్రమ తీసుకుని మీరు రావడం దేనికి, విషయమేమిటో సెలవియ్యండి అన్నారు. తల్లిపోయిన బాధను తీర్చడానికి రాయలవారికి కొన్ని వాక్యాలు పలికిన తాతాచార్యుల వారు రాయలతో, రాజా, తల్లిగారి ఆఖరి కోరిక తీర్చలేకపోయినందుకు మీరేమీ చింతించవద్దు. దీనికొక పరిష్కారం ఉంది. ఆవిడ గారి శ్రాద్ధ కర్మలు నిర్వహించే రోజున రాజ్యంలోని బ్రాహ్మణులందరికీ బంగారు మామిడి పళ్ళు దానం చేస్తే ఆవిడ కోరిక తీర్చినట్టే అవుతుంది. ఆ ఏర్పాట్లు చూడండి, రాచవిధులకు ఆటంకం కలిగించకండి అని చెప్పాడు. ముందు చూపు లేని తాతాచార్యుల వారిచ్చిన సలహాను దుఃఖంలో ఉన్న రాయలు ఆలోచనలు లేకుండా ఏమరపాటును ఆమోదించేశారు. బంగారు మామిడి పళ్ళు తయారు చేయవలసిందిగా స్వర్ణకారులను ఆదేశించారు. బ్రాహ్మణులందరూ పలానా రోజున రాజధానికి రావాలని చాటింపు వేయించారు. రాయలవారి ఈ నిర్ణయానికి తిమ్మరుసు ఎంతో కలత చెందాడు. ఖజానా ఖాళీ అయిపోతుందని బాధపడ్డాడు. అయినప్పటికీ ఈ ప్రయత్నాన్ని విరమించమని రాజుకు చెప్పలేకపోయాడు. సందర్భం అలాంటిది మరి. కానీ ఒక బాధ్యత కలిగిన మహామంత్రిగా తన తక్షణ కర్తవ్యం గురించి ఆలోచన మొదలుపెట్టాడు. రాజుని ఆలోచింపచేయగలిగిన శక్తి సామర్థ్యాలు, అతడి తప్పేమిటో సమర్థవంతంగా తెలియచేయగలిగిన చాకచక్యం ఒక్క తెనాలి రామకృష్ణుడికే ఉన్నాయని తిమ్మరుసుకి అనిపించింది. వెంటనే విషయాన్ని, రాబోయే విపత్తుని రామకృష్ణుడికి వివరించాడు. రాజ్యక్షేమాన్ని, రాజు సంక్షేమాన్ని కాంక్షించే ఒక పౌరుడిగా రామకృష్ణుడు ఒక ఉపాయాన్ని ఆలోచించాడు. రాజ్యం నలుమూలల నుంచి పెద్ద ఎత్తున బ్రాహ్మణులు రాజధానికి వచ్చారు. బంగారు మామిడి పళ్ళు పంచే ప్రదేశానికి దగ్గరలోనే ఒక కమ్మరి కొలిమి ఉంది. బంగారు మామిడి పళ్ళు అందుకోవడానికి బ్రాహ్మణులు బారులు తీరారు. లోపలికి ప్రవేశించిన ద్వారం దగ్గర తాత్కాలికంగా ఆ కమ్మరి కొలిమిని ఏర్పాటు చేయించాడు రామకృష్ణుడు. ఒక ఇనుప కడ్డీని ఎర్రగా కాల్చి వాతలు వేయటానికి ఆ కమ్మరి సిద్ధంగా ఉన్నాడు. లోపలికి దూసుకు వెళ్ళడానికి ప్రయత్నిస్తున్న బ్రాహ్మణులను ఆపి రామకృష్ణుడు, ఇక్కడ ఎన్ని వాతలు వేయించుకుంటే అన్ని బంగారు మామిడి పళ్ళు అక్కడ లభిస్తాయి అన్నాడు. బంగారం మీద వ్యామోహంతో అందరూ తలా ఒక వాత వేయించుకున్నారు. అత్యాశాపరుడైన విప్రుడొకడు 2 వాతలు వేయించుకున్నాడు. పళ్లను దానం చేస్తున్న రాయల వద్దకు వచ్చి, మహారాజా, నేను 2 వాతలు వేయించుకున్నాను కాబట్టి 2 మామిడి పళ్ళు ఇవ్వాలి అని విప్రుడు పలికాడు. అసలు వాతలేమిటి, ఈ వింత వాదమేమిటి అని రాయలు ప్రశ్నించడంతో జరిగిందంతా చెప్పాడు ఆ విప్రుడు. మిగిలిన బ్రాహ్మణులందరూ కూడా వారు వేయించుకున్న వాతలు రాయలవారికి చూపించారు. పట్టరాని ఆగ్రహంతో కృష్ణదేవరాయలు ప్రవేశ ద్వారం దగ్గరికి వచ్చారు. వాతలు వేయడంలో నిమగ్నమైన రామకృష్ణుని చూసి కోపంగా, రామకృష్ణ, ఏమిటి నువ్వు చేస్తున్న పని? బంగారు మామిడి పళ్ళ దానాన్ని స్వీకరించడానికి వచ్చిన బ్రాహ్మణులకి వాతలు వేస్తున్నావు, ఏమిటి నీ ఉద్దేశం అని హుంకరించారు. అందుకు రామకృష్ణుడు, ప్రభు, ఇందులో దురుద్దేశమేమీ లేదు. మీ అమ్మగారు మామిడి పళ్ళు తినకుండా మరణించినందుకు పరిష్కారంగా మీరు వీళ్ళకి బంగారు మామిడి పళ్ళు పంచుతున్నారు. అలాగే నా మాతృమూర్తి కూడా వాతరోగంతో మంచాన పడి వాతలు వాతలు అంటూనే వాతలు వేయించుకోకుండా మరణించింది. అందుకు పరిష్కారంగా నేను కూడా వీళ్ళకి వాతలు వేస్తున్నాను అని బదులు పలికాడు. ఇది విన్న కృష్ణదేవరాయలు ఆగ్రహాన్ని వీడి ఆలోచన ప్రారంభించారు. చివరి కోరిక తీర్చలేకపోయినందుకు బంగారు మామిడి పళ్ళు పంచడం ఎంత అవివేకమైన పనో అప్పుడు అర్థమైంది రాయలవారికి. వాటిని దానం చేయడం వల్ల తన తల్లి కోరిక నెరవేరదని, పంచభూతాలలో కలిసిపోయిన శరీరానికి ఎలాంటి వాంఛలు ఉండవని రాయలు తెలుసుకున్నారు.
తనకి కనువిప్పు కలిగించినందుకు, ఖజానా ఖాళీ కాకుండా కాపాడినందుకు తెనాలి రామకృష్ణుడికి రాయలవారు కృతజ్ఞతలు తెలియచేశారు. ఇదండి ఈరోజు స్టోరీ. ఈ కథ మీ అందరికీ నచ్చితే ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.